హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బడ్జెట్ గురించి చూద్దాం. నిన్న ఫిబ్రవరి 1 రోజున రిలీజ్ అయింది కదా, అంటే ప్రవేశపెట్టారు కదా. ఒకసారి దాని గురించినే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా బడ్జెట్ నుంచోని రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది ఏ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం బడ్జెట్ గురించోని ఒకసారి చూద్దాం. బడ్జెట్ అంటే ఏంటి చూద్దాం. అలాగే ఈ ఇయర్లో బడ్జెట్ గురించోని కొన్ని విషయాలు ఏంటో చూద్దాం. అలాగే బడ్జెట్ యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కొన్ని విషయాలు చూద్దాం. ఏంటండి బడ్జెట్? అసలు బడ్జెట్ అంటే ఏంటి మరి? ఫస్ట్ వర్డ్ మీనింగ్ తెలవాలి కదా. ఫస్ట్ బడ్జెట్ అంటే ఏంటిదంటే, బడ్జెట్ అంటే ఇన్కమ్ లేదా ఎక్స్పెండిచర్ గురించి చెప్పే వార్షిక ఆర్థిక ప్రకటన అన్నమాట. అంటే ఇన్కమ్ అంటే ఏంటి? ఆదాయం. ఏంటండి? ఆదాయం. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు. అంటే మన బడ్జెట్ అంటే ప్రభుత్వం చేసే ఆదాయం, ఖర్చులు, వీటన్నిటి గురించోని ఒక వార్షిక ప్రణాళికని మనకి ముందే ప్రవేశపెడుతుంది అనమాట. ఈ ఇయర్ మనం ఇలా ఖర్చు చేయబోతున్నాం, ఇంత ఆదాయం ఖర్చు చేయబోతున్నాం, అలా కొన్ని మనకి అంచనాలు అనేవి ముందే ప్రకటిస్తారనమాట. ఇది బడ్జెట్. అయితే మరి బడ్జెట్ అసలు ఎందుకు అవసరం? ముందే ఎందుకు మనకు బడ్జెట్ ఎందుకు? అసలు బడ్జెట్ ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే మనీ ఎంత ఖర్చు అవుతుంది, అంటే గవర్నమెంట్ నుంచి మనీ వస్తుంది కదా, ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఎక్కడ ఎలా మనం ఖర్చు పెట్టాలి అనే దాని గురించోని ముందుగానే ఒక ప్రణాళిక వేస్తారన్నమాట. అంటే గవర్నమెంట్కి తెలియాలి కదా, ఈ ఇయర్లో మనం ఇంత అంటే ఈ ఇయర్లో ఇంత ఖర్చు చేసాం, ఎంత ఖర్చు వచ్చింది, ఇవన్నీ మనకి ముందే తెలియాలి. మన ఫినాన్షియల్ స్టేటస్ ఏంటో మనకి ముందే తెలియాలి. కాబట్టి దానికోసం మనకి బడ్జెట్ అనేది ఇంపార్టెంట్. అంటే అదొక ప్లాన్ అన్నమాట, ప్రణాళిక. అయితే మరి ప్రణాళిక ఎందుకు అన్నాం కదా, దాని అవసరాలు కూడా ఒకసారి కారణాలు చూద్దాం ఏంటనేది. అంటే ఆదాయం ఖర్చుల సమతుల్యత. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఉందనుకున్నాం, మన ఇంట్లో మనం మనీ ఖర్చు పెట్టినప్పుడు ఏం చేస్తాం? ఇష్టం వచ్చినట్టు చేస్తాం, అవునా కదా, మనకు వచ్చే శాలరీ. అలా కాకుండా మనకు వచ్చిన శాలరీని మనకి ఇంత ఆదాయం ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది, మనకి ఇంతే ఆదాయం వస్తుంది కాబట్టి ఇంతే ఖర్చు పెట్టుకుంటే బాగుంటుందని ముందే మనం ప్లాన్డ్గా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్ కదా. కాబట్టి బడ్జెట్ కూడా ఒక సమతుల్యత, బ్యాలెన్స్ అంటే ఒక బ్యాలెన్స్ కోసం అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆదాయం ఖర్చులు దాన్ని సమతుల్యతంగా ఉంచడానికి మనకి అవసరం. ఇది ఒక కారణంగా మనం చెప్పొచ్చు. తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ అంటే పాలసీ ఇంప్లిమెంటేషన్. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీలు కానీ, వెల్ఫేర్ అంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ, స్కీమ్స్ ఉంటాయి కదా, ఇవి మనం ప్రజలకు అందించాలి కదా. ఎలా అందిస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇవన్నిటికీ ఒక ఇంప్లిమెంటేషన్, అమలు అనేది ఎలా చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియాలి కదా. అందుకు కూడా మనకి బడ్జెట్ అనేది ముందే ప్రణాళిక అనేది కావాలి. ఇది కూడా ఒకటి రీజన్గా మనం చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే దేశ ఆర్థికాభివృద్ధి దిశ చూపడానికి, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది, అవునా కదా, సర్వీస్ సెక్టార్ ఉంది. అలా మనం దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ వెనుకబడిపోయింది అనుకోండి, దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి కదా, ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇండస్ట్రీ వెనుకబడిపోయింది అనుకో, దాన్ని డెవలప్ చేసుకోవాలి కదా. అంటే ఎక్కడ వెనుకబడి ఉన్నాం, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, ఇలాంటివి కొన్నిటి కోసం మన దేశ ఆర్థిక అభివృద్ధి కోసం అనేది మనం బడ్జెట్ అనేది మనకు కావాలి. అలాగే ఆర్థిక నియంత్రణ కోసం, అంటే ఫినాన్షియల్ కంట్రోల్. అంటే ఫినాన్షియల్ కంట్రోల్ అంటే వర్డ్లో ఉంది కదా మీనింగ్, ఫినాన్షియల్ కంట్రోల్ కోసం. తర్వాత పార్లమెంట్ అనుమతి. మనం ముందే ఎందుకు అంటే బడ్జెట్ని మనం ముందే ఎందుకు ఇప్పుడు మనకు ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఫినాన్షియల్ ఇయర్ చూస్తే ఏప్రిల్ 1 నుంచోని మార్చ్ 31 వరకు ఉంటుంది కదా. అంటే ఈ ఇయర్ ఎప్పటి నుంచి ఇప్పుడు చూసినప్పుడు అయితే 2026 ఏప్రిల్ 1 నుంచోని
2027 మార్చ్ 31 వరకు. అంటే మన యూనియన్ బడ్జెట్ ఈ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అంటే దీన్నే మనం ఫినాన్షియల్ ఇయర్ అని అంటున్నాం, అంటే ఆర్థిక సంవత్సరం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మన 2026 ఏప్రిల్ 1 నుంచోని 2027 మార్చ్ 31 వరకు అనేది ఈ ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఇక్కడి వరకు అనేది బడ్జెట్ ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏప్రిల్లో కదా అంటే మన ఫినాన్షియల్ ఇయర్ స్టార్టు, మరి ముందే ఎందుకు మనం అంటే ఫిబ్రవరిలోనే ఎందుకు అమలు చేస్తున్నామంటే మనకి ముందే తెలియాలి కదా. అంటే ఇప్పుడు పార్లమెంట్లో ఆమోదం అనేది పొందాలి కదా బడ్జెట్ అనేది, ఇవన్నీ తెలవాలి కదా. అంటే రీజన్స్ తెలవాలి కదా మనకి. ఇప్పటికిప్పుడు ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ అనేది పెట్టలేం కదా, అంటే ఇన్స్టాంట్ రియాక్షన్ అనేది జరగదు కదా. ఏప్రిల్లో 1 అనగానే అప్పటికప్పుడు అనేది జరగదు కదా. ముందే పార్లమెంట్ ఆమోదం పొందాలి. అంటే దేంట్లో ఎంత ఉంది కొన్ని సవరించాల్సినవి కూడా ఉంటాయి. ఒకవేళ మన ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ లేదనుకోండి, అది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ముందే మనం క్లియర్ చేసుకోవడానికి అంటే అన్నీ ఓకే అని ముందే దానికంటే ముందు కొంచెం టైం అనేది మనకు కావాలి కదా. ఇప్పుడు ఏప్రిల్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే అసలు ఏం చేస్తున్నాం, ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇవన్నీ చర్చించుకోవడానికి, అలాగే పార్లమెంట్ ఆమోదం పొందడానికి కొంత సమయం అనేది మనకి కావాలి కదా. ఆ సమయం కోసం మనం ఫిబ్రవరిలోనే బడ్జెట్ని అనేది ప్రవేశపెడతామన్నమాట. అయితే తర్వాత ప్రజలకి పారదర్శకత ఇవ్వడానికి, అంటే ట్రాన్స్పరెన్సీ, అంటే ఇప్పుడు ప్రజలు అందరికీ ఏమంటాం మనం ఈక్వల్గా, అంటే ఒకరిని ఎక్కువ కాకుండా ఒకరిని తక్కువ కాకుండా ఈ ఈక్వాలిటీ అనేది అంటే పారదర్శకత అనేది ఉండడానికి కూడా మనకి ఈ బడ్జెట్ అనేది ముందుగా ప్రవేశపెడతారనమాట. అయితే బడ్జెట్ అని రాజ్యాంగంలో లేదు. అంటే మనం బడ్జెట్ అని అంటే క్యాజువల్గా యూజ్ చేస్తుంటాం, కానీ బడ్జెట్ అనే పదమే అసలు రాజ్యాంగంలో లేదు. మరి రాజ్యాంగంలో ఏముంటుందంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఏంటండి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని మనకి కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఎన్నో ఆర్టికల్ 112. ఆర్టికల్ ఏంటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే 1 లైన్ క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చింది సెంట్రల్ ఎగ్జామ్స్లో, కానీ ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది బిట్. 112 అండి, 112 ఇది ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఇది ఏ పార్ట్ మరి? పార్ట్ 5. ఏంటి? పార్ట్ 5 అంటే భాగాలు ఎన్ని మనకి? భాగాలు ఉంటాం కదా, భూభాగం, పౌరసత్వం, ఇలా వస్తుంటాయి కదా, రైట్స్, ప్రాథమిక హక్కులు, ఇలాంటి భాగాలు ఉంటాయి కదా. అలా చూసుకున్నప్పుడు మనకి ఇది 5వ భాగం. 5వ భాగం ఏంటి? కేంద్ర ప్రభుత్వం. అయితే ఇందులో మనకి 112వ ఆర్టికల్ అనేది బడ్జెట్ గురించి ఉంటుంది. మరి బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో రాసిందా? లేదు. ఏమని రాసింది? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని రాసింది. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి పార్ట్ 5 యొక్క ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 52 నుంచి 151 వరకు. ఇవి ఆర్టికల్స్. ఫిబ్రవరిలో ఎందుకంటే నేను చెప్పాను కదా, ఏప్రిల్ 1 నుంచోని అమలు రావాలి. అంటే అమలు రావాలి కంటే ముందే మన బడ్జెట్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, అవన్నీ మన ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నాయి, ఇవన్నీ మనకు డీటెయిల్స్ తెలవాలి. అలాగే పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఇవన్నీ జరగాలంటే కొంత టైం అనేది మనకు కావాలి. ఆ టైం కోసం మనం ముందే ఫిబ్రవరిలో అనేది బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాం. అలాంటి టైంలో ఇప్పుడు మనకి ఓట్ ఆన్ అకౌంట్ కూడా అవసరం లేకుండా ఉండాలి. మరి ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి? ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఇదొక టెంపరీ బడ్జెట్, అంటే 2 monthsకే ఉంటుంది. ఇది ఎలాంటి సిచ్యువేషన్లో మనం వాడతామంటే బడ్జెట్ అనేది ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదనుకోండి, అమలు అనేది కాలేదు, కానీ మనకి త్వరగా అంటే ఎసెన్షియల్ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి మనీ అనేది కావాలి కదా. మనీ అనేది కావాలంటే ఎమ్మట మనం చేయలేము కదా, దానికి కూడా పార్లమెంట్ ఆమోదం కావాలి. అలాంటి టైంలో టెంపరీగా తాత్కాలికంగా ఒక 2
మంత్స్కి మనం అవసరం కొరకు మనము తాత్కాలిక బడ్జెట్ని అనేది ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. దీనికి కూడా పార్లమెంట్ ఆమోదం అనేది అవసరం. ఇక్కడ తేడాలు చూసినప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ ఏమో టెంపరరీ అంటే తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. యాన్యువల్ అనేది బడ్జెట్ అనేది యాన్యువల్ అంటే 1 ఇయర్కి ఉంటుంది. తర్వాత దీని టైం మామూలుగా ఎంత ఉంటుందంటే 2 మంత్స్కి ఇంప్లిమెంట్ చేస్తారు. ఏంటిది ఓట్ ఆన్ అకౌంట్. బడ్జెట్ అనేది 1 ఇయర్కి చేస్తారు. తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ మనీ ఎక్కువగా ఎందుకు ఖర్చు చేస్తారు, ఎలాంటి టైంలో ఖర్చు చేస్తారు అంటే ఎసెన్షియల్ అంటే నీడ్, ఎప్పుడైతే మనకి నీడ్ ఉంటుందో అంటే ఎమర్జెన్సీ టైంలో మనం దీన్ని యూజ్ చేస్తాం అంటే తాత్కాలికంగా. తర్వాత బడ్జెట్ అనేది ఎప్పుడంటే ఆల్ ఇయర్ మొత్తం అంటే ఎసెన్షియల్ ఖర్చులకు మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ అనేది యూజ్ చేస్తాం. బడ్జెట్ యొక్క మనీని వేటికి యూజ్ చేస్తామంటే స్కీమ్స్ కానీ మనం ఏమేమి ఇప్పుడు మనం దీంట్లో ఏ రంగానికి ఎంత అని పెట్టుకుంటాం కదా, దాంట్లో అన్నిటికీ మన ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎసెన్షియల్ అంటే ఏంటి, ఏదైతే మనకి అవసరం ఇప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు మనకి కావాలి అని అనుకున్న వాటికి మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది అమలు చేస్తాం. అంటే ఇప్పుడు కొంతమంది స్కీమ్ ఇప్పుడు ఎంజీ నరేగా ఉంది, దానికి ఆన్ ది స్పాట్ మనకు కావాలనుకోండి, అప్పుడు ఇది ఎసెన్షియల్ అని అప్పుడు దానికి ఖర్చు చేస్తారనమాట. అంటే ఏదైతే మనకి ఆ టైంలో అవసరమో వాటికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇంప్లిమెంట్ చేస్తారు. బడ్జెట్ అనేది ముందే మనం ప్లానెడ్గా ఉన్నాం కదా, అన్నిటికీ పాలసీస్కి, సబ్సిడీలకి, వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలకి యూజ్ చేస్తారనమాట. ఇది పార్లమెంట్ ఆమోదం ఉండాలి, దీనికి కూడా పార్లమెంట్ ఆమోదం ఉండాలి, ఇది తప్పనిసరి. ఇది దేంట్లో ఫస్ట్ ప్రవేశపెడతారంటే లోక్సభలో. ఇక్కడ మనకి ఇంకొకటి తెలియాల్సిన విషయం ఏంటంటే రాజ్యసభలో బడ్జెట్ని ఫస్ట్ ప్రవేశపెట్టారు, లోక్సభలోనే ప్రవేశపెడతారు. అయితే బడ్జెట్ ఇది చెప్పాను కదా, బడ్జెట్ ఫిఫ్త్ పార్ట్ అని చెప్పాను. తర్వాత బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారంటే ఆర్థిక మంత్రి. నేను కేంద్ర మంత్రి అని రాశాను, ఐఎమ్ సో సారీ. ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. ఎవరు ప్రవేశపెడతారు? ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. తర్వాత ఇది కరెక్ట్ చేసుకోండి, నేను చూసుకోలేదు. బడ్జెట్ 1950 వరకు అయితే బడ్జెట్ని మనకి 1950 వరకు రాష్ట్రపతి భవన్లో ప్రచురించేవాళ్ళు. అంటే ఇప్పుడు బడ్జెట్ ఉంటుంది కదా, ఆ పేపర్ అనేది మనకి 1950 వరకు ఎక్కడ ప్రచురించేవాళ్ళు అంటే రాష్ట్రపతి భవన్లో. కానీ లీకేజ్ అనేది జరుగుతుంది. లీకేజ్ జరగడం వలన ఏం చేశారంటే మింట్ రోడ్లోకి మార్చారు. తర్వాత 1980లో నార్త్ బ్లాక్ బడ్జెట్ కోసం ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఎప్పటి నుంచోని? 1908 నుంచోని. ఎక్కడ? నార్త్ బ్లాక్ అటు సైడ్ ప్రింటింగ్ అనేది జరపడం జరిగింది. ఇదొకటి. అయితే మనకి ఇక్కడ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇప్పుడు బడ్జెట్ లీక్ అయింది అంటున్నాం, లీక్ అయితే అంటే ముందే ఎలాగో బడ్జెట్ అనేది ఎంత ఉందో మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు బడ్జెట్ ఉంది, ఇది February 1కి అందరికీ తెలుస్తుంది కదా. అదేదో ముందే లీక్ అయితే ఏమవుతుంది? లీక్ అయినా పెద్ద వచ్చే నష్టం ఏంటి ఎప్పుడైనా మీకు అనిపించిందా? దానివల్ల నష్టాలు ఏమున్నాయంటే ఇప్పుడు షేర్ మార్కెట్ ఉంటుంది కదా, షేర్ మార్కెట్, బిజినెస్ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. మరి ఏ విధంగా అడ్వాంటేజ్? ఇప్పుడు ట్యాక్సెస్ ఉన్నారు కదా, ట్యాక్సెస్ వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎలా అడ్వాంటేజ్ అవుతుందంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది అర్థమైతే నేను చెప్పాలనుకుంది మీకు అర్థమైనట్టు. ఇప్పుడు బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశపెడుతున్నాం. మరి ప్రవేశపెడుతున్నప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కానీ ముందే లీక్ అయితే మాత్రం ప్రాబ్లం అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే ముందు లీక్ అయితే మాత్రం వచ్చే ప్రాబ్లం ఏంటి అని చూస్తే ఇప్పుడు షేర్ మార్కెట్ వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి, ట్యాక్సెస్ వాళ్ళకి, వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నాం. ఎలా అవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ సంబంధించింది ఒకటి ఉందనుకుందాం. గోల్డ్ ఉంది, గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి ఏంటండి? గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఇంపోర్ట్ అంటే దిగుమతి కదా, దిగుమతి చేసుకోవడానికి ధర పెరిగింది అని బడ్జెట్లో ఉంది అనుకుందాం.
ఇప్పుడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి పెరిగినాయని ఉంది అనుకోండి. ఇది ముందే లీక్ అయింది అనుకో, ముందే లీక్ అయితే ఇది తెలిసిన పర్సన్ అంటే సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే ఏం చేస్తాడంటే గోల్డ్ని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే గోల్డ్ ఇంపోర్ట్స్ అన్నీ తెచ్చుకుంటాడు. అన్నీ ఎందుకంటే గోల్డ్కి ఇంపోర్ట్స్కి మనీ ఎక్కువ కదా, ముందే తెచ్చుకొని పెట్టుకుంటాడు, స్టాక్ పెట్టుకున్న తర్వాత అవి అలాగే పెట్టుకొని ఎప్పుడు దాన్ని అమ్ముకుంటాడంటే బడ్జెట్ రిలీజ్ చేసినాక తర్వాత ఎంత ఉంటుంది, గోల్డ్కి ఇంపోర్ట్స్ పెరిగింది కదా, అప్పుడు తన గోల్డ్ని అనేది అమ్ముకుంటాడు అనమాట. అప్పుడు ఇతనికి ప్రాఫిట్ వస్తుంది, లక్షల్లో కోట్లలో వస్తుంది, అవునా కదా. ఇప్పుడు ఇతనికి ప్రాఫిట్ వచ్చింది కరెక్టే, కానీ ఫెయిర్గా వచ్చిందా లేదు, అన్ఫెయిర్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఏంటండి అన్ఫెయిర్ ప్రాఫిట్ అంటే మనకి ఈయనకి అన్ఫెయిర్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఇండైరెక్ట్గా ఇప్పుడు సెంట్రల్కి కూడా మనకి వచ్చే ప్రాఫిట్ అనేది తగ్గుతుంది, అవునా కదా. ఇండైరెక్ట్గా మనం చూసుకున్నప్పుడు సెంట్రల్కి అనేది ప్రాఫిట్ తగ్గుతుంది. ఇప్పుడు బడ్జెట్ తర్వాత ఈ సేల్స్ మ్యాన్ కొన్నాడు అనుకోండి, వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ముందే కొనుక్కొని తర్వాత బడ్జెట్ ప్రవేశన పెట్టిన తర్వాత అమ్ముతున్నాడు కాబట్టి ఇతనికి ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే ఇలా కొన్ని తలక్రిందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే గొడవలు అస్తవ్యస్తం అవుతుంది, దేశం మొత్తం అల్లకల్లోలం జరుగుతుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడతాయి. ఇది ఒక రీజన్. తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఫ్యాక్ట్స్ చెప్తాను చూడండి. అంటే బడ్జెట్ ప్రీవియస్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు ఎక్కువ బడ్జెట్ని ప్రవేశపెట్టారు, ఇలాంటి ఫ్యాక్ట్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇవి అందరు ఏమంటారంటే ఆ ప్యాటర్న్ ఆల్రెడీ మారిపోయింది, క్వశ్చన్స్ రావట్లేదు అనుకుంటారు. ఓకే, రావట్లేదు కానీ మనకి ఫ్యాక్ట్స్ తెలవాలి కదా. రావకపోవడం పక్కన పెడితే మనకి ఫ్యాక్ట్స్ అనేది ఫస్ట్ తెలవాలన్నా వద్దా, ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి మనకు తెలవాలి కదా అండి, అవునా కదా. ఇప్పుడు బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరు ప్రవేశపెట్టారు అనేది మనకు తెలవాలి కదా, అవునా కదా. అందుకే ఒకసారి చూడండి. ఇక్కడ బడ్జెట్ని ఫస్ట్ ఎవరు ప్రవేశపెట్టారంటే 1860లో ఏప్రిల్ 7న జేమ్స్ విల్సన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరండి, జేమ్స్ విల్సన్. ఏ రోజున, 1860 ఏప్రిల్ 7న ఫస్ట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అంటే నేను చెప్పేది ఇండిపెండెన్స్ కంటే ముందు. మరి ఇండిపెండెన్స్ తర్వాత అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1947 నవంబర్ 26. ఎప్పుడండి, 1947 నవంబర్ 26న ఫస్ట్ బడ్జెట్ మనకి బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారని చెప్పుకున్నాం, ఆర్థిక మంత్రి. అప్పుడున్న ఆర్థిక మంత్రి ఎవరు, ఆర్కే షణ్ముఖం శెట్టి. అంటే ఆర్కే షణ్ముఖం శెట్టి ఉన్నాడు కదా, ఫస్ట్ ఆర్థిక మంత్రి అతనే కదా, అతను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎప్పుడు, స్వతంత్ర భారత తొలి బడ్జెట్ అంటే ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారంటే ఆర్కే షణ్ముఖం శెట్టి. ఇవి ఫ్యాక్ట్స్ కాబట్టి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత పిఎం పదవిలో ఉన్నప్పుడు ఫస్ట్ పిఎం ఎవరు అంటే పిఎం పదవిలో ఉండి కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అలా ఎవరు అంటే ముగ్గురు ప్రవేశపెట్టారు. ఎవరు, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ ఎవరు ప్రవేశపెట్టారంటే నెహ్రూ, మహిళల్లో ఫస్ట్ ఎవరంటే ఇందిరాగాంధీ, సెకండ్ ఎవరంటే ఇందిరాగాంధీ, థర్డ్ ఎవరు, రాజీవ్ గాంధీ. అంటే పిఎం పదవిలో ఉండి బడ్జెట్ని ప్రవేశపెట్టిన వాళ్ళు. ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొరార్జీ దేశాయ్. అంటే అత్యధికంగా ఎక్కువ సార్లు ఎవరు బడ్జెట్ ప్రవేశపెట్టారంటే మొరార్జీ దేశాయ్. ఎవరండి, మొరార్జీ దేశాయ్. ఎన్నిసార్లు 10 సార్లు. తర్వాత చిదంబరం 9 times. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నిర్మలా సీతారామన్ ఉన్నారు కదా, తను ఈ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన
బడ్జెట్ ఎన్నవది అంటే 9వది. ఎన్నవది? 9వది. కాబట్టి ఈమె కూడా 9 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఇలా కూడా అడగొచ్చు, అంటే మహిళగా ఉండి ఎక్కువ ఎవరు ప్రవేశపెట్టారంటే నిర్మలా సీతారామన్. మరి ఫస్ట్ మహిళ ఎవరు అంటే ఇందిరాగాంధీ. తర్వాత అంటే క్వశ్చన్ 2 రకాలుగా అడగొచ్చు. ఫస్ట్ మహిళ ఎవరు బడ్జెట్ని ప్రవేశపెట్టారంటే ఇందిరాగాంధీ. పిఎంగా ఉండి ప్రవేశపెట్టిన మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ. అలాగే ఇక్కడ ఇంకో రకంగా ఎలా అడగొచ్చు, అత్యధిక సార్లు ప్రవేశపెట్టిన మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్. అత్యధికంగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. తర్వాత చిదంబరం 9 టైమ్స్, నిర్మలా సీతారామన్ 9 టైమ్స్. తర్వాత ప్రణబ్ ముఖర్జీ 8 టైమ్స్. యశ్వంత్ సిన్హా కూడా 8 టైమ్స్. మన్మోహన్ సింగ్ ఏమో 6 టైమ్స్. ఇది గుర్తుంచుకోండి. మనకి ఎన్నిసార్లు ప్రవేశపెట్టారు కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. నా కోసం గుర్తుంచుకోరా ప్లీజ్, ఓకేనా? తర్వాత బడ్జెట్ మనకి ఒకసారి చూడండి, బడ్జెట్ సమయం అంటే టైం, ఏ టైంలో ప్రవేశపెట్టే వాళ్ళంటే 1919 కంటే ముందు మనకి ఫిబ్రవరి చివరిన ఈవినింగ్ 5 PM అంటే ఈవినింగ్ సాయంత్రకాలం 5 గంటలకి ప్రవేశపెట్టడం అనేది జరిగేది. అంటే ఇది 1919 కంటే ముందు. కానీ తర్వాత 1919 వరకు అలా చేశారు కదా. మళ్ళీ తర్వాత ఏం చేశారంటే అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి అయిన యశ్వంత్ సిన్హా గారు ఉదయం 11 గంటలకి అంటే ఉదయం 11 గంటలకి ప్రవేశపెట్టడం అనేది స్టార్ట్ చేశారు. 1919 కంటే ముందు ఈవినింగ్ టైంలో అంటే ప్రవేశపెట్టేవాళ్ళు బడ్జెట్ని. తర్వాత యశ్వంత్ సిన్హా గారు ఉదయం 11 గంటలకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది 1919 తర్వాత. అయితే బడ్జెట్ తేదీ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. బడ్జెట్ తేదీ చూసినప్పుడు 2016 వరకు చూసినప్పుడు ఫిబ్రవరి చివరి వారంన ప్రవేశపెట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్నారు కదా, కానీ అంతకుముందు ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఉంటుంది కదా, ఆ వీక్లో ప్రవేశపెట్టేవాళ్ళు అనమాట. 2017 నుంచోని అరుణ్ జైట్లీ గారు, అప్పుడున్న మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఫిబ్రవరి 1 నుంచోని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచోని? 2017 నుంచోని. ఇది రీసెంట్ అంటే కరెంట్ అఫైర్స్ వర్షన్లో ఇది అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది కొంచెం ఫ్యాక్ట్స్లో అడిగే ఛాన్సెస్ ప్రజెంట్ ఎక్కువ ఉన్న క్వశ్చన్ ఇది, అంటే వీటన్నిటితో పోల్చినప్పుడు. తర్వాత పేపర్లెస్ బడ్జెట్ అంటే ఏంది? ఇంతకుముందు అన్ని ప్రింటింగ్ అంటే పేపర్ల ముద్రణ అనేది జరిగేది. కానీ మనకి 2021 ఫిబ్రవరి 1 నుంచోని అంటే కోవిడ్ టైం ఉంది కదా, ఆ కోవిడ్ టైంలో పేపర్లెస్ బడ్జెట్ అంటే డిజిటల్ మెథడ్ అనేది తెచ్చారు. అంటే అంతకుముందేమో పేపర్లు ముద్రించి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక ప్రింటింగ్ డిజిటల్ మెథడ్ అనేది తెచ్చారు. అది ఎప్పటి నుంచోని? 2021 ఫిబ్రవరి 1 నుంచోని. ఎవరు ప్రవేశపెట్టారు? నిర్మలా సీతారామన్ గారు. ఎవరండి? నిర్మలా సీతారామన్. తర్వాత సుదీర్ఘ ప్రసంగం అంటే ఎక్కువ ప్రసంగం అంటే స్పీచ్ ఇస్తారు కదా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు. ఆ టైంలో ఎక్కువగా డ్యూరేషన్ అంటే టైం పీరియడ్ ఎక్కువ ఎవరు చెప్పారంటే నిర్మలా సీతారామన్ గారు. ఎవరండి? నిర్మలా సీతారామన్ గారు. తను ఎన్ని అవర్స్ ఇచ్చిందంటే 2 hours 42 minutes అనేది స్పీచ్ చెప్తానే ఉంది అనమాట. ఎప్పుడంటే 2020లో అనుకుంటా, 2020లో ఇచ్చారు. తర్వాత 1955 వరకు. తర్వాత ఇప్పుడు మనకి బడ్జెట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుండేది. ఎప్పటి వరకు? 1950 వరకు ఓన్లీ ఇంగ్లీష్లోనే మాత్రమే ప్రింట్ చేసేవాళ్ళు. కానీ తర్వాత 1955 తర్వాత హిందీ ఇంగ్లీష్లో ప్రింట్ చేయడం అనేది జరిగింది. తర్వాత రైల్వే బడ్జెట్ 2017 నుండి మన బడ్జెట్లో కలిపి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. మరి 2017 కంటే ముందు అంటే 2016 అప్పటి వరకు ఎలా ప్రవేశపెట్టే వాళ్ళు అంటే రైల్వే బడ్జెట్ వేరే అంటే విడివిడిగా, ఇది వేరుగా బడ్జెట్ వేరుగా, వార్షిక బడ్జెట్ వేరుగా, రైల్వే బడ్జెట్ వేరుగా అనేది చేసేవాళ్ళు. కానీ 2017 నుంచోని రైల్వే బడ్జెట్ని వార్షిక బడ్జెట్ అంటే ప్రజెంట్ ఉన్న బడ్జెట్లో కలపడం అనేది జరుగుతుంది. అంటే కలిపి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్.
తర్వాత ఇప్పుడు మనకి ఒకసారి బడ్జెట్ వాల్యూస్ చూద్దాం. ఇంకా ఆల్మోస్ట్ అంటే అసలు బడ్జెట్ అంటే ఏంటో తెలుసుకుందాం, ఎందుకు ప్రవేశపెడతారో తెలుసుకుందాం, దానికి ముందే ప్రవేశపెట్టడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం కదా. అలాగే కొన్ని ఫ్యాక్ట్స్ బడ్జెట్ గురించోనే తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు బడ్జెట్ ఈ ఇయర్లో అంటే 2000 ఫినాన్షియల్ ఇయర్ 2026 ఏప్రిల్ 1 నుంచోని మార్చ్ 31, 2027 ఈ ఇయర్కి బడ్జెట్ ఎంత అనేది ఒకసారి చూద్దాం. బడ్జెట్ ఎంత అండి? 53,47,47,315 కోట్లు. ఇది ఈ సంవత్సరం బడ్జెట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ తెలంగాణ హైకోర్టులో ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే బడ్జెట్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది? 2 టైప్స్. ఏంటిది? రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి? మరి గవర్నమెంట్ ప్రతిరోజు వచ్చే ఆదాయం, ఖర్చులు, అంటే ప్రతిరోజు మనం గవర్నమెంట్ చేసే ఖర్చులు, ఆదాయం ఉంటుంది కదా, అది రెవెన్యూ బడ్జెట్ అనమాట. అది రెవెన్యూ బడ్జెట్. క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటంటే ఆస్తులు సృష్టించే ఆదాయం, ఖర్చులు. అంటే ఇప్పుడు అసెట్స్ ఉంటాయి కదా, అసెట్స్ చెప్పాను కదా, నాకు నత్తి వస్తుంది. అసెట్స్ సృష్టించే ఆదాయం, ఖర్చులు ఉంటాయి కదా, అవి అన్నమాట. అవి క్యాపిటల్ బడ్జెట్. తర్వాత ఇందులో రెవెన్యూ బడ్జెట్ అంటున్నాం. అంటే బడ్జెట్ ఏమో రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్. ఇది టూ టైప్స్. మళ్ళీ రెవెన్యూ బడ్జెట్లో 2 టైప్స్ ఉంటాయి. రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. రిసిప్ట్స్ అంటే రాబడులు, ఎక్స్పెండిచర్ అంటే వ్యయం, అంటే ఖర్చు. ఇది రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత అంటే 35,33,150 కోట్లు, అంటే ఈ ఇయర్కి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతంటే 41,25,494 కోట్లు. తర్వాత క్యాపిటల్ బడ్జెట్లో కూడా 2 టైప్స్. క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత? 18,14,165 కోట్లు. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 12,21,821 కోట్లు. ఇది ఈ ఇయర్ బడ్జెట్. ఇంకా కొన్ని మనకి మెయిన్ గుర్తుంచుకోవాల్సినవి కొన్ని రాస్తాను, చూడండి. ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ 2027 మార్చ్ 31, ఇది ఏప్రిల్ 1. ఇవి అంచనాలు మాత్రమే. ఇంకా సవరించిన అంటే ఆ పార్లమెంట్ ఆమోదం పొందేటప్పుడు కొన్ని సవరణలు అనేవి జరుగుతాయి, అప్పుడు వేరే ఉంటుంది. అంటే అన్నీ వేరే ఉండవు, కొన్ని చిన్న మార్పులు చేస్తారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అంచనాల ప్రకారం మనం చూసినప్పుడు రెవెన్యూ వసూళ్ళు ఎంతంటే 35,33,150 కోట్లు. ఇవి కోట్లల్లో అండి, అన్ని కోట్లల్లోనే. తర్వాత పన్ను ఆదాయం నుండి ఎన్ని అంటే 28,66,922 కోట్లు. తర్వాత పన్నేతర ఆదాయం ఎంత కేటాయించారంటే 6,66,228 కోట్లు. తర్వాత కనిపిస్తుందా? మూలధన వసూళ్ళు 18,14,165 కోట్లు. తర్వాత రుణాల తిరిగి వసూళ్ళు 38,397 కోట్లు. అప్పులు ఇతర వసూళ్ళు ఉంటాయి కదా, అవి 16,95,768 కోట్లు. తర్వాత మొత్తం వసూళ్ళు చూసినప్పుడు 53,47,315 కోట్లు. తర్వాత మొత్తం వ్యయం, ఇక్కడ మొత్తం వసూళ్ళు వ్యయం అనేది సేమ్ ఉంటుంది, 53,47,315 కోట్లు. తర్వాత రెవెన్యూ ఖాతా ఎంత అంటే 41,25,494 కోట్లు. తర్వాత వడ్డీ చెల్లింపులు 14,03,972 కోట్లు. తర్వాత రెవెన్యూ లోటు ఎంత అంటే 5,92,344 కోట్లు. ప్రభావిత రెవెన్యూ లోటు ఎంత అంటే 96,642
కోట్లు. ద్రవ్య లోటు ఎంత అంటే 16,95,768 కోట్లు. తర్వాత ప్రాథమిక లోటు ఎంత అంటే 2,91,796. ఇవి ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్లో కేటాయించిన అంచనాలు. తర్వాత ఇప్పుడు రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది కదా, అంటే రూపీస్ కమ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఎక్కడి నుంచి మన నుండి ఎంత పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది అనేది ఒకసారి చూస్తే, బారోయింగ్ అండ్ లేయబిలిటీస్ అంటే అప్పులు ఉంటాయి కదా, అప్పుల నుంచోని 24% అంటే అప్పుల నుంచోనే మనకి 24% అనేది బడ్జెట్లో వస్తుంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అంటే ట్యాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి 21%, ఇది సెకండ్ పొజిషన్ 21%. తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ నుంచోని 18%. తర్వాత జిఎస్టీ నుంచోని అలాగే అదర్ ట్యాక్సెస్ నుంచోని మనకి ఎంత వస్తుందంటే 15%. తర్వాత నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ అంటే ట్యాక్సెస్ కాకుండా నాన్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి మనకి రెవెన్యూ ఎంత వస్తుందంటే 10%. తర్వాత యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ దానికి నుంచి ఎంత అంటే 6%. తర్వాత నాన్ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఇది 2%. అలాగే రూపాయి గోస్ టు ఇది మనకి వచ్చేది, ఇది పోయేది. ఇవి ఎంత అంటే స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్, స్టేట్స్కి షేర్ చేస్తారు కదా ట్యాక్స్లు, అవి ఎంత అంటే 22%. తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత కడుతున్నారంటే 20%. ఇది ఆర్డర్ కూడా మనకి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతారు, అంటే ఇది కానీ అరేంజ్ చేయమని అంటారు. లేదా ఎక్కువ దేని నుంచి వస్తుంది, ఎక్కువ దేని నుంచి పోతుంది, ఇది కూడా ఇంపార్టెంట్, ఇలా కూడా అడగొచ్చు మనకి. తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్ 20%. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఉంటాయి కదా, స్కీమ్స్కి ఎంత పెడుతున్నారంటే 17%. తర్వాత డిఫెన్స్కి అనేది ఎక్కువ కేటాయించారు, ఇది ఇంపార్టెంట్, అంటే అన్నీ ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ అది 7%. తర్వాత అదర్ ఎక్స్పెండిచర్ ఇతర ఖర్చులకి 7%. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటికి 8%. తర్వాత మేజర్ సబ్సిడీస్లకి 6%. ఇది నేను బడ్జెట్ గురించొని మెయిన్ ఇంపార్టెంట్ అనేవి చెప్పాను. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదనుకోండి కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.